టాంట్రమ్స్ అండ్ మెల్ట్‌డౌన్స్ 2 ఒకేలా కనిపించొచ్చు. బట్ ఆ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నమస్తే, నా పేరు కావ్య. నేను పీడియాట్రిక్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్. సో ఈరోజు నేను టాంట్రమ్స్‌కి, మెల్ట్‌డౌన్స్‌కి ఉన్న డిఫరెన్స్ చెప్పబోతున్నాను. టాంట్రమ్స్ అండ్ మెల్ట్‌డౌన్స్ 2 ఒకేలా కనిపించొచ్చు. బట్ ఆ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఫస్ట్, టాంట్రమ్స్ అంటే వాళ్ళకి అటెన్షన్ లేకపోతే ఏదైనా టాయ్ కావాల్సినప్పుడు వాళ్ళల్లో వచ్చే బిహేవియరల్ చేంజెస్. సో ఆ బిహేవియరల్ చేంజెస్ వచ్చినప్పుడు మనకు పర్టికులర్ టాయ్ అటెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ టాంట్రమ్స్ అనేవి తగ్గిపోతాయి. సో దాట్స్ అ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎస్, ఆ కమ్యూనికేషన్ కొంచెం లౌడ్గా ఉండొచ్చు, పోతే ఫ్రస్ట్రేటెడ్గా ఉండొచ్చు, కానీ దట్స్ అ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆన్ ద అదర్ హ్యాండ్, మెల్ట్‌డౌన్స్ అనేది ఇట్స్ అ కంప్లీట్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ దేర్ బిహేవియర్. వాళ్ళు వాళ్ళని చేయరు, దే కెనాట్ హెల్ప్ దెమ్సెల్స్ అన్న. సో అది లౌడ్ నాయిసెస్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సడన్ చేంజ్ ఉండొచ్చు, లేకపోతే ఎమోషన్ చేంజెస్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అలాంటివి వచ్చినప్పుడు ఆల్ దే నీడ్ ఈస్ కామ్, అండర్స్టాండింగ్ అండ్ కంఫర్ట్. సో ఎస్, మనకి టాంట్రమ్స్కి బౌండరీస్ ఉండాలి, బట్ మెల్ట్‌డౌన్స్కి దే నీడ్ కామ్ అండ్ కంఫర్ట్. ఈ డిఫరెన్స్ తెలియడం వల్ల మనం దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది అర్థమవుతుంది. సో ద వే వి రెస్పాండ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. Stepping stones. We help your child reach milestones.